భారము సులువుగా మార్పు చెందును. గమనించాలి, మానవుడు దేవుణ్ణి తన జీవితంలో కలిగి ఉంటే చాలండి. భారముగా ఉన్న పరిస్థితులు, కష్టంగా ఉన్న పరిస్థితులు, ఇబ్బందులుగా ఉన్న పరిస్థితులన్నీ సులువుగా మార్పు చెందుతాయి, మంచిగా మార్పు చెందుతాయి, సంతోషంగా మార్పు చెందుతాయి. ఒకసారి ఆలోచన చేద్దామండి. మానవుడు దేవుణ్ణి తన జీవితంలో కలిగి ఉంటే చాలండి, తన పరిస్థితులన్నీ మారిపోతాయి, తన బాధలన్నీ మారిపోతాయి, తన ఇబ్బందులన్నీ మారిపోతాయి, సంతోషము సమాధానము మానవుడు పొందుకుంటాడు. భారముగా ఉన్న పరిస్థితులన్నీ సులువుగా మార్పు చెందుతాయి ఎప్పుడు దేవుణ్ణి తన జీవితంలో మానవుడు కలిగి ఉంటే. మరి మనలో ఎంతమంది దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉన్నాం? మనం ఎంతమంది దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్నాం? మనం ఎంతమంది దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తూ ఉన్నాం? మనలో ఎంతమంది దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తున్నాం? దేవుడు మానవుడితో ఉంటే చాలండి, మానవుడు దేవుడిని తన జీవితంలో కలిగి ఉంటే చాలండి, భారంగా ఉన్న ప్రతి పరిస్థితి సంతోషంగా సులువుగా మార్పు చెందుతుంది. మరి మనలో ఎంతమంది దేవుడిని కలిగి ఉన్నాం? ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.